వీళ్ళందరూ పెట్టుకొని పదవులు గులుకుతున్న పదవులు కేసీఆర్ గారి భిక్ష ఇదంతా. ఆ భిక్షను పట్టుకొని రేపు కేసీఆర్ గారు ఎక్కడన్నా కనబడితే కాళ్ళు మొక్కి ఆ కాళ్ళకు కడిగి ఆ నీళ్ళని మీ తలల మీద చల్లుకోరి. ఇంతకన్నా బుద్ధి వస్తుంది, జ్ఞానం వస్తుంది. ఇంకొకసారి కేసీఆర్ గారి మీద కానీ ఉద్యమం గీత కానివ్వండి అవాకులు చెవాకులు పేలిర్రు అనుకోరి మూతి పండ్లు రాలగొడతారు తెలంగాణ ప్రజలు. సకల జనులను సంబంధ వర్గాలను ఏకం చేస్తే తెలంగాణ వచ్చింది. ఉద్యమం గురించి తెలుసుకొని మాట్లాడాలి. అమాసకు పుట్టింది పున్నానికి పోతుంది అని టీఆర్ఎస్ పార్టీని మస్తుగా అన్నారు. అమాసకు పుట్టలేదు, పున్నానికి పోలేదు. తెలంగాణ కోసం పుట్టింది, తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలిపింది. రేపు తెలంగాణ ప్రజలను గుండెల్లో పెట్టుకొని చూసుకోబోయేది కూడా బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ ప్రజల పక్షాన కొట్లాడేది కూడా బీఆర్ఎస్ పార్టీ. పోయే పార్టీ కాదు, అల్లాటప్ప పార్టీ కాదు, ఆషామాష పార్టీ కాదు. పోతే గీతే మీ రేవంత్ రెడ్డి మీరందరూ కలిసి మళ్ళీ బీజేపీ గుంపుల్లో ఏ గుంపుల్లో పోతారు. గంతే తప్ప బీఆర్ఎస్ పార్టీ ఎక్కడికి పోదు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల గుండెల్లో ఉంటుంది. బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఆనాటి ఉద్యమ జ్ఞాపకాలను గుర్తుకు చేసుకుంటున్నాము. మా తండ్రి నుంచి ఉద్యమంలో ఉన్నారు. ఈనాడు తెలంగాణ తరపున కేసీఆర్ గారి తరపున గొంతెత్తి మాట్లాడడం నేను గర్వంగా ఫీల్ అవుతున్నా.